ఒక్కోసారి కిస్ చేస్తూ కొరికిన అంటే ఇంజురీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అప్పుడప్పుడు పేషెంట్లు వస్తారు, సార్ అతను నన్ను కిస్ చేశాడు. యూజువల్గా హస్బెండ్ అంత ఎమోషనల్గా కిస్ చేయరు, కానీ పెళ్ళికి ముందు సార్ కిస్ చేశాడు, లిప్ ఇంజురీ అయిందని వచ్చేవాళ్ళు ఉన్నారు, టంగ్ ఇంజురీ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక ఇన్సిడెంట్లో ఏమంటే అతను కిస్ చేస్తూ ఆ నాలుకను 2 ముక్కలు చేసేసాడు. సో ఇట్ వాజ్ ఎ మేజర్ సర్జరీ, మళ్ళీ టంగ్ పెట్టడానికి. సో లవ్ బైట్ అయినా కూడా ఇది బయట కాకూడదు, ఇది టచ్గా ఉండాలి. టచ్ లెవెల్లోనే ఎంజాయ్మెంట్ ఉంటుంది. బయటలో ఏమిటి అంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ సాడిస్టిక్ మెంటాలిటీ. సాడిజంలో ఇంజురీ పడుతుంది. మనం షోలే సినిమాలో హేమమాలిని డ్యాన్స్ చూస్తాం. వాడు విలేను గాజు మొక్కలేసి దాని మీద డ్యాన్స్ చేయమంటాడు. నార్మల్ పర్సన్ అయితే మామూలు డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేస్తారు, కానీ వాడు ఆ గాజు ముక్కల మీద అమ్మాయి కష్టపడుతూ డ్యాన్స్ చేస్తుంటే వాడికి ఒక తృప్తి అనమాట. అది సాడిస్టిక్ మెంటాలిటీ. సో లవ్ బయట కాకుండా లవ్ టచ్ అని మార్చుకోవాలి. సో ముఖ్యంగా యువకులు టచ్ చేసే ముందు వాళ్ళ కన్సెంట్ తీసుకోవాలి, వైలెన్స్ ఉండద్దు. తర్వాత వాళ్ళకు కూడా సోషల్గా ప్రాబ్లమ్స్ రాకూడదు. చాలా సంవత్సరాల క్రితం, సుమారు 40 years బ్యాక్, ఒకతను ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు. అందరు చూస్తున్నాను రోడ్డు మీద. అమ్మాయి తండ్రి లాయరు. నా అమ్మాయిని ముద్దు పెట్టుకుంటాడా అని పెద్ద కేసు వేశాడు. వాడు జైలుకి వెళ్ళి వచ్చాడు. తర్వాత ఆ అమ్మాయి డాక్టర్ అయినారు. అమ్మాయిని డాక్టర్స్ ఎవరు పెళ్లి చేసుకోలేదు. ఈ గొడవలు వీటిలో వాడు చేసింది ఏమీ లేదు, కానీ రోడ్డు మీద ముద్దు పెట్టుకున్నాడు. ఈ ఇష్యూలో అమ్మాయికి చాలా సంవత్సరాలు పెళ్లి కాలేదు. పెళ్ళి ఏదో పోలీస్ ఆఫీసర్తో అయింది. ఆ పెళ్ళిలో కూడా వాళ్ళకు మనస్పర్ధలు వచ్చాయి. అల్టిమేట్లీ షీ కమిటెడ్ సూసైడ్. కనుక మనం అనుకోవచ్చు ఇది ముద్దే కదా అని. ఆ ముద్దుకు వెనకాల ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ముద్దు పెట్టుకునే ముందు అతను ఏదో తోటి వ్యక్తులతోటి ఛాలెంజ్ చేసి నేను ఆ పలా అమ్మాయిని, ఇంటర్మీడియట్ అమ్మాయి పాపం, ఆ అమ్మాయిని నేను రోడ్డు మీద ముద్దు పెట్టుకుంటానని వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. సో ఇట్లాంటివి కాకుండా ఉండాలనుకుంటే ఎదుటి వాళ్ళ మనస్సు, ఎదుటి వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని గుర్తించి జాగ్రత్తగా ఉండడం అవసరం.